భక్తులారా, ఈ ప్రపంచంలో ధనం ఉన్నవాడికి ఇచ్చే గౌరవం గుణం ఉన్నవాడికి దక్కడం లేదు. ఈ రోజుల్లో మధ్యతరగతి మనుషులు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. నెలాఖరు వస్తే అప్పులవాళ్ల భయం, పిల్లల చదువుల కోసం పడే తపన, ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం, ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ అప్పుడప్పుడు దైవం మీద కూడా నమ్మకం కోల్పోయే స్థితికి చేరుకుంటారు. నేను ఇంత కష్టపడుతున్నా నా బతుకు ఎందుకు మారడం లేదు అని మీలో ఎంతమంది కుమిలిపోయారో ఒక్కసారి ఆలోచించండి. మన పురాణాలు ఏం చెబుతున్నాయంటే, కాలం అనేది చక్రం లాంటిది. ఈరోజు కింద ఉన్నవాడు రేపు పైకి వెళ్లడం ఖాయం. కాని ఆ మార్పు వచ్చే వరకు మనం ఎలా ఉండాలి, మనలోని ధైర్యాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నదే ఈ కథలోని పరమార్థం. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, దైవానుగ్రహం దక్కాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. అనగనగా ఒక రాజ్యంలో విక్రమసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి సంపద అంటే ఎంతో గర్వం. తను పుట్టుకతోనే రాజ్యాన్ని పొందానని, తన వద్ద ఉన్న ధనమే తన శక్తి అని అతను బలంగా నమ్మేవాడు. అదే రాజ్యంలో శంభయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. శంభయ్య పరమ శివభక్తుడు. కాయకష్టం చేసి వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే తృప్తిగా జీవిస్తూ ఎదుటివారికి సహాయం చేసే గుణం కలవాడు. ఒకానొక సమయంలో ఆ రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండక, పశువులకు గడ్డి దొరకక ప్రజలు అల్లాడిపోతున్నారు. శంభయ్య పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఇంట్లో తినడానికి గింజలు లేవు, కనీసం తాగడానికి నీళ్లు కూడా కరువయ్యాయి. తన కష్టం ఎలాగైనా గట్టెక్కాలని రాజుగారి దగ్గరకు వెళ్లి సహాయం అడగాలని నిశ్చయించుకున్నాడు. శంభయ్య పాత బట్టలతో, ఆకలితో మాడిపోయిన మొహంతో రాజదర్బారుకు వెళ్లాడు. రాజు విక్రమసేనుడు అప్పుడు విలాసవంతమైన భోజనం చేస్తున్నాడు. శంభయ్య వినయంగా నమస్కరించి, రాజా, కరువు వల్ల మా బతుకులు చితికిపోయాయి. కనీసం మా పిల్లలకు గంజి నీళ్లైనా పోయడానికి కొంచెం సహాయం చేయండి అని ప్రాధేయపడ్డాడు. రాజు వెటకారంగా నవ్వి, ఓయ్ శంభయ్య, నీకు ఈ దరిద్రం పట్టిందంటే అది నీ కర్మ. నువ్వు పూజించే ఆ దేవుడు నిన్ను కాపాడలేనప్పుడు నేను ఎందుకు కాపాడాలి? సంపద అనేది కేవలం అదృష్టవంతుల దగ్గరే ఉంటుంది. నీలాంటి వాళ్లకు సహాయం చేసి నా ఖజానా ఖాళీ చేసుకోలేను అని అవమానించాడు. సభలో ఉన్నవారంతా శంభయ్యను చూసి నవ్వారు. ఆ అవమానం భరించలేక శంభయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని అతను రాజును తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అహంకారం మనిషిని అంధుడిని చేస్తుంది అన్న సామెతను గుర్తు చేసుకుని మౌనంగా అక్కడి నుండి వెనుదిరిగాడు. శంభయ్య తన గుడిసెకు చేరుకుని శివలింగం ముందు కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించాడు. దేవా, నేను అడిగింది నా కోసం కాదు, ఆకలితో అలమటిస్తున్న నా బిడ్డల కోసం. ఆ రాజు నన్ను అవమానించినా పర్వాలేదు, కాని నీ భక్తిని హేళన చేశాడు. కాలం ఎప్పుడైనా మారుతుందా? మా కష్టాలు తీరే మార్గం లేదా అని వేడుకున్నాడు. ఆ రాత్రి శంభయ్యకు ఒక వింత అనుభవం ఎదురైంది. నిద్రలో ఉండగా ఒక తేజోవంతమైన కాంతి అతని గుడిసెను నింపేసింది. ఒక అశరీరవాణి వినిపించింది, శంభయ్య, ఓర్పు పట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. నీ భక్తికి పరీక్ష సమయం ఆసన్నమైంది. రేపు ఉదయం నువ్వు గ్రామం చివర ఉన్న పాత బావి దగ్గరకు వెళ్ళు. అక్కడ నీకు ఒక రహస్యం తెలుస్తుంది. కాని గుర్తుంచుకో, అహంకారం ఎంత వేగంగా పెరుగుతుందో అంతకంటే వేగంగా పతనం అవుతుంది. ఉదయాన్నే లేవగానే శంభయ్యకు ఆ మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. ఆ పాత బావి దగ్గర ఏముంది? రాజు గర్వాన్ని దేవుడు ఎలా అణచిబోతున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శంభయ్య ఆ బావి దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ అతనికి కనిపించిన దృశ్యం చూసి అతను నోటమాట రాలేదు. ఆ ఎండిపోయిన బావి లోపల నుండి అద్భుతమైన సుగంధం వెదజల్లుతోంది. సాధారణంగా పాడుబడిన బావుల్లో చీకటి, పాములు ఉంటాయి. కాని ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. బావి అడుగు భాగం నుండి ఒక దివ్యమైన బంగారు కాంతి పైకి వస్తోంది. ఆ వెలుగులో శంభయ్య కళ్ళు జిగేల్మన్నాయి. నెమ్మదిగా కిందకు దిగి చూస్తే అక్కడ ఒక చిన్న మొక్క మొలిచి ఉంది. ఆ మొక్క ఆకులు ఆకుపచ్చగా కాకుండా
మెరిసే వెండి రంగులో ఉన్నాయి. ఆ మొక్క మధ్యలో ఒకే ఒక్క పండు ఉంది. అది సూర్యుడిలా ప్రకాశిస్తోంది. శంభయ్య ఆశ్చర్యంతో ఆ మొక్క ముందు మోకరిల్లాడు. ఇది ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడి ప్రసాదమే అని భావించాడు. ఆ సమయంలోనే ఆకాశం నుండి మళ్లీ అదే అశరీరవాణి వినిపించింది. శంభయ్య, ఈ మొక్క పేరు ధర్మవృక్షం. ఇది కేవలం నిస్వార్థపరుల దగ్గరే పెరుగుతుంది. దీని ఫలాన్ని నువ్వు స్వీకరిస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. కాని ఒక షరతు, ఈ సంపదను నువ్వు ఒక్కడివే అనుభవించకూడదు, 10 మందికి పంచాలి అని పలికింది. మన ధర్మశాస్త్రాలు కూడా ఇదే చెబుతున్నాయి. దానం చేయని ధనం, వానలేని మేఘం రెండూ వ్యర్థమే. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా మీకు తెలియకుండానే ఎవరో ఒకరు వచ్చి సహాయం చేశారా? అలాంటి అద్భుతం మీ జీవితంలో జరిగితే మీరు దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెబుతారో ఓం నమః శివాయ అని కామెంట్స్ లో తెలియజేయండి. శంభయ్య ఆ పండును భక్తితో అందుకున్నాడు. మరుక్షణమే ఆ పాత బావి నీటితో కళకళలాడింది. ఆ నీరు ప్రవహించి ఎండిపోయిన పొలాలన్నింటినీ తడిపేసింది. ఆశ్చర్యకరంగా కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆ రాజ్యంలో పచ్చదనం పరుచుకుంది. శంభయ్య తన గుడిసెకు తిరిగి వెళ్లేసరికి అక్కడ మట్టి గోడలు మాయమే ఒక అందమైన తెల్లని భవనం వెలసింది. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో పండ్ల చెట్లు పూలు పూసి ఉన్నాయి. ఇంట్లో ఉన్న కుండలన్నీ ధాన్యంతో నిండిపోయాయి. శంభయ్య కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. అతను వెంటనే గ్రామంలో ఉన్న పేదవాళ్లందరినీ పిలిచి తన వద్ద ఉన్న ధాన్యాన్ని పంచడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం ఒక అద్భుతమైన పౌరాణిక ఉదాహరణను గుర్తు చేసుకోవాలి. పూర్వం సుమేధుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను తనకు ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా ఆకలితో ఉన్న పక్షులకు, జంతువులకు పంచేవాడు. అతని నిస్వార్థానికి మెచ్చి సాక్షాత్తు ప్రకృతిమాత అతని పెరటిలో ఒక అక్షయ పాత్రను ఉంచింది. ఆ పాత్ర నుండి ఎంత పంచినా తరగని సంపద వచ్చేది. శంభయ్య పరిస్థితి కూడా అలాగే మారింది. అతను పంచే కొద్దీ అతని వద్ద ఉన్న ధాన్యం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదు. చెట్టు పండ్లు ఇతరుల కోసం ఇస్తుంది, నది నీటిని ఇతరుల కోసం ఇస్తుంది. అలాగే సజ్జనుడు తన సంపదను ఇతరుల కోసం వినియోగిస్తాడు అనే ఆర్యోక్తి శంభయ్య విషయంలో నిజమైంది. గ్రామంలోని ప్రజలందరూ శంభయ్యను దైవ సమానుడిగా గౌరవించడం మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి ఆహారం దొరికింది. ప్రతి ముఖంలోనూ చిరునవ్వు కనిపించింది. కాని ఈ విషయం రాజకోటలో ఉన్న విక్రమసేనుడికి తెలిసింది. తన రాజ్యంలో ఎక్కడో ఒక మూల ఇంత అద్భుతం ఎలా జరిగింది? ఒక పేదవాడి దగ్గరకు సంపద ఎలా వచ్చిందని రాజు ఈర్ష్యతో రగిలిపోయాడు. తన సేవకులను పిలిచి ఆ శంభయ్య దగ్గర ఉన్న రహస్యం ఏంటో తెలుసుకురండి. అవసరమైతే ఆ సంపదను బలవంతంగా లాక్కోండి అని ఆజ్ఞాపించాడు. రాజు అహంకారం మళ్లీ పడగ విప్పింది. దేవుడు ఇచ్చిన వరాన్ని మనిషి బలవంతంగా తీసుకోగలడా? రాజు సైన్యం శంభయ్య ఇంటిని ముట్టడించడానికి సిద్ధమైంది. శంభయ్య తన ఇంటి ముందు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నాడు. అహంకారానికి, భక్తికి మధ్య జరగబోయే ఈ పోరాటంలో గెలుపు ఎవరిది? రాజు సైన్యం శంభయ్య భవనాన్ని సమీపించగానే అక్కడ ఒక ఊహించని వింత పరిణామం చోటు చేసుకుంది. ఆ వింతను చూసిన సైనికులు కదలలేక, మెదలలేక శిలల్లా ఉండిపోయారు. ఆ భవనం చుట్టూ ఒక అదృశ్యమైన కాంతి కవచం ఏర్పడింది. అది దుష్టబుద్ధితో వచ్చేవారిని అడ్డుకుంటోంది. రాజు పంపిన సైన్యం ఆ భవనం మీద దాడి చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఒక వింతైన విద్యుత్ తరంగంలాంటి శక్తి వారిని వెనక్కి నెట్టివేస్తోంది. సైనికులు ఆశ్చర్యంతో, భయంతో వణికిపోతూ వెనక్కి తగ్గారు. విక్రమసేన మహారాజు తన బంగారు రథం మీద అక్కడికి చేరుకుని ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహంతో ఆగిపోయాడు. ఓరే అల్పుడా, నా రాజ్యంలో ఉంటూ నా సైన్యాన్నే అడ్డుకుంటావా? ఈ మాంత్రిక శక్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సంపదను నాకు అప్పగించి ప్రాణాలతో బయటపడు, లేదంటే నీ గతి ఏమవుతుందో ఊహించలేవు అని గర్జించాడు. శంభయ్య తన ఇంటి ముందు పీట మీద కూర్చుని కళ్లు మూసుకుని మౌనంగా ధ్యానం చేసుకుంటున్నాడు. రాజు అరుపులకు అతను చలించలేదు. నెమ్మదిగా కళ్లు తెరిచి, మహారాజా, ఇది మంత్రతంత్రాల వల్ల వచ్చింది కాదు. ఇది ధర్మం వల్ల కలిగిన రక్షణ. మీరు అహంకారాన్ని వదిలి
ప్రజల కష్టాలను గుర్తించిన రోజున ఈ కవచం తనకు తానుగా తొలగిపోతుంది. అప్పటి వరకు ఏ శక్తి ఈ ఇంటిని తాకలేదు అని బదులిచ్చాడు. మిత్రులారా, నిజ జీవితంలో కూడా మనకు మంచి జరుగుతున్నప్పుడు చూసి ఓర్వలేక కుళ్ళుకునేవారు చాలామంది ఉంటారు. మన ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని చూసే గర్వించిన వ్యక్తులను మనం కూడా ఎదుర్కొంటూనే ఉంటాం. మీలో ఎంతమంది ఇలాంటి వివక్షను ఎదుర్కొని దేవుడి మీద భారమేసి గెలిచారో ఓం నమః శివాయ అని కామెంట్స్ లో తెలియజేయండి. రాజుకు శంభయ్య సమాధానం ఒక సవాలులా అనిపించింది. తన అహంకారం దెబ్బతిన్నదని భావించిన రాజు తన నడుముకున్న కత్తిని తీసి ఆ కాంతి కవచం మీద బలంగా కొట్టాడు. కాని చిత్రం ఏమిటంటే ఆ కత్తి కాంతిని తాకగానే 1000 ముక్కలే నేలపాలైంది. రాజు చేతికి స్వల్పంగా గాయమైంది. ఎంత ధైర్యం నీకు, నా కత్తినే విరగొడతావా అంటూ అక్కడి నుండి వేగంగా తన కోటకు వెళ్లిపోయాడు. ఇక్కడ మనం ఒక పురాణగాథను స్మరించుకోవాలి. పూర్వం అంబరీషుడు అనే ఒక పరమభక్తుడు ఉండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి దుర్వాస మహర్షి వచ్చాడు. తన తపోశక్తితో ఒక భూతాన్ని సృష్టించి అంబరీషుడి మీదకు పంపాడు. కాని అంబరీషుడు విష్ణు భక్తుడు కావడం వల్ల సాక్షాత్తు సుదర్శన చక్రం వచ్చి ఆ భూతాన్ని అంతం చేసి దుర్వాసుడినే వెంటాడింది. అంటే నిజమైన భక్తికి దైవం రక్షణగా నిలుస్తుంది. విక్రమసేనుడు మాత్రం ఈ పరమార్థాన్ని గ్రహించలేదు. రాజు ఆ రాత్రి నిద్రపోలేదు. తన అధికారాన్ని ధిక్కరించిన ఆ పేదవాడిని ఎలాగైనా నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు. రాజ్యం వెలుపల ఒక శ్మశానంలో నివసించే కాలభైరవ అనే క్షుద్ర మంత్రగాడిని కలిశాడు. ఆ మంత్రగాడు భయంకరమైన రూపంతో ఎర్రటి కళ్లతో రాజును చూసి నవ్వి, రాజా, ఆ భవనంలో ఉన్నది సామాన్యమైన శక్తి కాదు. కాని నా వద్ద ఉన్న ఈ నల్లటి భస్మం దాన్ని ధ్వంసం చేయగలదు. అయితే ఒకటి గుర్తుంచుకో, దైవశక్తిని ఎదిరిస్తే తిరుగుబాటు తప్పదు అని హెచ్చరించాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే రాజు ఆ భస్మంతో శంభయ్య ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. గాలిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. పక్షులు అరుస్తూ ఆకాశంలో ఎగురుతున్నాయి. రాజు ఆ భస్మాన్ని చేతిలోకి తీసుకుని శంభయ్య భవనం మీదకు విసిరబోయాడు. సరిగ్గా అదే క్షణంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. పగలే రాత్రిలా చీకటి కమ్ముకుంది. ఉరుములు, మెరుపులు భూమిని వణికిస్తున్నాయి. అప్పుడు శంభయ్య ఇంటి లోపల నుండి ఒక వింతైన గొంతు వినిపించింది. అది శంభయ్య గొంతు కాదు. ఆ శబ్దం వినగానే రాజు గుండె జారిపోయింది. రాజు విసిరిన ఆ భస్మం గాలిలోనే ఆగిపోయి తిరిగి రాజు మీదకి పడటం మొదలైంది. అసలు ఆ ఇంటి లోపల ఎవరున్నారు? రాజు వేసిన తప్పటడుగు అతన్ని ఏ పాతాళానికి తీసుకెళ్తుంది? ఆ భస్మం రాజుమీద పడితే అతను ఏమవుతాడు? కథలోని ఈ మలుపు ఊహాతీతం. ఆ నల్లటి భస్మం గాలిలో గిరగిర తిరుగుతూ ఒక సుడిగుండంలా మారి నేరుగా విక్రమసేన మహారాజును చుట్టుముట్టింది. క్షణాల్లో ఒక వింత జరిగింది. రాజు ధరించిన పట్టు వస్త్రాలు మురికి గుడ్డలుగా మారిపోయాయి. అతని ఒంటిమీద ఉన్న బంగారు ఆభరణాలు ఇనుప గొలుసులుగా మారి కింద పడిపోయాయి. అంతవరకు గర్వంతో విర్రవీగిన రాజు ఇప్పుడు అచ్చం ఒక బిచ్చగాడిలా కనిపిస్తున్నాడు. అతని సైన్యం ఈ వింతను చూసి భయంతో పారిపోయింది. నేను రాజును, నన్ను ఇలా ఎలా చేస్తావు అని విక్రమసేనుడు కేకలు వేశాడు. కాని అతని గొంతులో పాత గాంభీర్యం లేదు, కేవలం వణుకు మాత్రమే మిగిలింది. సరిగ్గా అదే సమయంలో శంభయ్య తన ఇంటి నుండి బయటకు వచ్చాడు. అతని ముఖంలో కోపం లేదు, కేవలం జాలి మాత్రమే ఉంది. మిత్రులారా, మనం కూడా జీవితంలో ఒక్కోసారి ఎదుటివారిని తక్కువ చేసి చూస్తాం. మన దగ్గర ఉన్న డబ్బు చూసుకుని ఏమీ లేని వారిని అవమానిస్తాం. కాని గుర్తుంచుకోండి, కాలం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఈరోజు మనం పైన ఉన్నామని గర్వపడితే రేపు కాలం మనల్ని కిందకు నెట్టడానికి ఎంతో సమయం పట్టదు. చెడపకురా చెడేవు అన్నది మన పెద్దలు చెప్పిన మాట. మనం ఇతరులకు కీడు చేయాలని చూస్తే ఆ కీడు పదింతలే మన దగ్గరకే చేరుతుంది. మీలో ఎంతమంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో లేదా కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారో కామెంట్స్ లో తెలియజేయండి.
శంభయ్య నెమ్మదిగా రాజు దగ్గరకు నడిచి వచ్చాడు. రాజు భయంతో వెనక్కి తగ్గుతూ, నన్ను చంపేస్తావా అని అడిగాడు. శంభయ్య చిరునవ్వుతో, మహారాజా, చంపడానికి నేను కాలేముడిని కాదు, కేవలం ఒక సామాన్య భక్తుడిని. మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది నేను కాదు, మీ అహంకారం అని అన్నాడు. ఇక్కడ మనం పురాణాల నుండి ఒక కొత్త ఉదాహరణను తెలుసుకోవాలి. పూర్వం నహుషుడు అనే రాజు ఉండేవాడు. అతను తన పుణ్యఫలం వల్ల స్వర్గాధిపతి అయ్యే అవకాశం పొందాడు. కాని అధికారం తలకెక్కడంతో సప్తఋషులను తన పల్లకి మోయమని ఆదేశించాడు. అంతేకాకుండా సర్ప సర్ప, త్వరగా త్వరగా అంటూ ఒక ఇషుని కాలితో తన్నాడు. ఆ అహంకారానికి ఫలితంగా అతను భూమి మీద పాముగా పడిపోవాల్సి వచ్చింది. ఎంతటి గొప్పవారైనా అహంకారాన్ని పెంచుకుంటే పతనం తప్పదు. విక్రమసేనుడు కూడా ఇప్పుడు అలాగే శూన్యంలోకి చూస్తున్నాడు. తన రాజభవనం దూరంగా కనిపిస్తోంది, కాని అక్కడికి వెళ్లే ధైర్యం అతనికి లేదు. ఎందుకంటే తను ఒక పేదవాడిని అవమానించిన తీరు ప్రజలందరికీ తెలిసిపోయింది. శంభయ్య రాజుకు తన ఇంట్లో ఉన్న మంచినీటిని ఇచ్చి, మహారాజా, ఈ కరువు కేవలం భూమికి మాత్రమే కాదు, మీ మనసుకు కూడా పట్టింది. సంపద అనేది పరుల కోసం వాడినప్పుడే దానికి విలువ ఉంటుంది. మీరు ఇప్పటికైనా మారితే ఈ శాపం నుండి విముక్తి పొందే అవకాశం ఉంది అని చెప్పాడు. రాజు కళ్లలో నీళ్లు తిరిగాయి. తన తప్పును తెలుసుకున్నాడు. కాని ఆ మార్పు నిజమేనదా లేక ప్రాణ భయంతో వచ్చినదా? కాలం అతనికి ఇంకేం పాఠాలు నేర్పబోతోంది? అహంకారం తగ్గిన క్షణమే మనిషికి అసలైన వెలుగు కనిపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు నచ్చుతుంటే మన సేవా కార్యక్రమాలకు మరియు ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతుగా కింద కనిపిస్తున్న స్కానర్ ద్వారా చిన్నపాటి విరాళం అందించి సహకరించగలరు. మీ సహాయం మరెందరికో ఉపయోగపడుతుంది. శంభయ్య మాటలు విన్న రాజు తన తల వంచుకున్నాడు. నేను చేసిన పాపం చాలా పెద్దది శంభయ్య. నిన్ను ఆకలితో మార్చాను, నీ దైవాన్ని హేళన చేశాను. ఇప్పుడు నాకు ఏ శిక్ష వేసినా తక్కువే అని ఏడ్చాడు. అప్పుడు శంభయ్య అతన్ని ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఆ ప్రదేశంలో రాజు ఎప్పుడు చూడని ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం చూసిన తర్వాత రాజు జీవితమే మారిపోయింది. అసలు ఆ రహస్య ప్రదేశంలో ఏముంది? శంభయ్య రాజుకు ఏ పరమార్థాన్ని చూపించాడు? శంభయ్య రాజును ఒక దట్టమైన అడవి గుండా తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక అద్భుతమైన లోయను చూపించాడు. ఆ లోయ మొత్తం దివ్యమైన కాంతితో నిండిపోయి ఉంది. అక్కడ ఉన్న గాలిలో ఒక రకమైన ప్రశాంతత, సుగంధం వెదజల్లుతోంది. లోయ మధ్యలో ఒక పెద్ద సరోవరం ఉంది. దాని నీరు స్ఫటికంలా మెరుస్తోంది. ఆ సరోవరం ఒడ్డున వేలాది మంది ప్రజలు ఎంతో సంతోషంగా, ఏ భయం లేకుండా గడుపుతున్నారు. వారి ముఖాల్లో ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు రాజు కోటలో ఉన్న ధనవంతుల ముఖాల్లో కూడా ఎప్పుడూ చూడలేదు. అక్కడ ఆకలి లేదు, దాహం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. శంభయ్య రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, మీరు గమనించారా? ఇక్కడ ఉన్న ప్రజలంతా ఒకప్పుడు మీ రాజ్యంలో కష్టాలు పడినవారే. మీ అహంకారం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఇక్కడ సుఖంగా ఉన్నారు. ఇది ధర్మం అనే విత్తనం నుండి పుట్టిన ఒక దివ్యలోకం. భూలోకంలో మనం చేసే ప్రతి పనికి ఇక్కడ ఒక ప్రతిబింబం ఉంటుంది. మిత్రులారా, ఈ రోజుల్లో మనం కేవలం సంపాదన కోసమే పరిగెత్తుతున్నాం. పక్కవాడు ఎలా ఉన్నా మనకు అనవసరం అనే స్థితికి చేరుకున్నాం. కాని గుర్తుంచుకోండి, మనం చనిపోయినప్పుడు మన వెంట వచ్చేది మన బంగారం కాదు, మనం చేసిన పుణ్యం మాత్రమే. పరోపకారార్థం ఇదం శరీరం అని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ శరీరం ఇతరులకు ఉపయోగపడటానికే దేవుడు ఇచ్చాడు. మన మధ్యతరగతి జీవితాల్లో కూడా మనం అప్పుడప్పుడు పొరుగువారికి సహాయం చేస్తాం. ఆ సమయంలో కలిగే ఆత్మీయత కోట్లకు సమానం. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఎవరికైనా చిన్న సహాయం చేసి వారి కళ్లలో ఆనందాన్ని చూసి మీరు గర్వపడ్డారా? ఆ అనుభవాన్ని నిజమైన ఆనందం అని కామెంట్స్ లో మాతో పంచుకోండి. మీ ప్రతిస్పందన మా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎంతో బలాన్నిస్తుంది. రాజు ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. తనకున్న అధికారం,
సైన్యం, కండబలం ఈ అద్భుతమైన శాంతి ముందు ఎంత విలువలేనివో అతనికి స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ మనం ఒక విశేషమైన పౌరాణిక గాథను గుర్తు చేసుకోవాలి. పూర్వం మహారాజా రంతిదేవుడి కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. రంతిదేవుడు తన సర్వస్వాన్ని దానం చేసి చివరకు తను కూడా 48 రోజులు ఆహారం, నీరు కూడా లేకుండా ఉపవాసం ఉన్నాడు. సరిగ్గా అతను భోజనం చేద్దామనుకునే సమయానికి ఒక ఆకలితో ఉన్న వ్యక్తి, ఒక చండాలుడు, ఒక దాహంతో ఉన్న కుక్క వచ్చి ఆహారం అడిగాయి. రంతిదేవుడు ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణాల మీద తీపిని కూడా వదులుకుని తన వద్ద ఉన్న నీటిని, ఆహారాన్ని వారికి ఇచ్చివేశాడు. ఆ నిస్వార్థానికి మెచ్చి సాక్షాత్తు త్రిమూర్తులు ప్రత్యక్షమే అతనికి మోక్షాన్ని ఇచ్చారు. శంభయ్య రాజుకు చూపిస్తున్న మార్గం కూడా అదే. స్వార్థం లేని సేవయే దైవత్వం. రాజు కళ్ళు తెరుచుకున్నాయి. తను రాజ్యంలో నిర్మించిన జైళ్లు, పెట్టిన పన్నులు, పేదవారిపై చేసిన అకృత్యాలు ఎంతటి అపరాధాలో గ్రహించి కన్నీరు మున్నీరుగా విలపించాడు. శంభయ్య, నా తప్పు తెలుసుకున్నాను. నాకు ఈ రాజకీయం వద్దు, ఈ కిరీటం వద్దు. నేను కూడా నీలాగే భక్తుడిగా మారి ఇక్కడే ఉండిపోతాను. ఈ అశాంతి నుండి నాకు విముక్తి కలిగించు అని రాజు ప్రార్థించాడు. అప్పుడు శంభయ్య నెమ్మదిగా నవ్వి, మహారాజా, బాధ్యత నుండి పారిపోవడం ధర్మం కాదు. మీరు మళ్లీ రాజుగా మారి మీ రాజ్యాన్ని ఈ లోయలాగా మార్చాలి. ఆ అహంకారం అనే ముసుగును తొలగించి ప్రజలను ప్రేమించాలి. అప్పుడే ఈ సృష్టి మిమ్మల్ని నిజమైన చక్రవర్తిగా గుర్తిస్తుంది అన్నాడు. రాజు సమ్మతించి వెనుదరగబోతుంటే అక్కడ అతనికి ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ లోయ చివరన ఒక పెద్ద శిలా విగ్రహం ఉంది. ఆ విగ్రహం మరెవరిదో కాదు, స్వయంగా విక్రమసేన మహారాజుదే. కాని ఆ విగ్రహం కళ్ళు మూసుకుని మరణించినట్లుగా చెక్కబడి ఉంది. ఆ విగ్రహం పాదాల దగ్గర అహంకారానికి అంతం ఇక్కడే అని రాసి ఉంది. అసలు రాజు బ్రతికే ఉన్నాడా, లేక ఇది అంతా ఒక ఆత్మ ప్రపంచమా? ఆ విగ్రహం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ క్లైమాక్స్ మీ ఊహకు అందదు. ఈ మలుపు చూసిన రాజు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అతను కళ్ళు తెరిచేసరికి తను ఎక్కడ ఉన్నాడు? శంభయ్య అతన్ని ఎలా రక్షించాడు? రాజు తన రాజ్యాన్ని ఎలా తిరిగి పొంది ధర్మాన్ని ఎలా స్థాపించాడు అన్నది కథలోని అత్యంత ఉద్వేగభరితమైన చివరి భాగంలో చూద్దాం. ఈ కథలోని చివరి రహస్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. అసలు ఆ విగ్రహం వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. విక్రమసేన మహారాజు కళ్ళు తెరిచేసరికి తను ఆ లోయలో లేడు, శ్మశానంలో లేడు. సరిగ్గా శంభయ్య గుడిసె ముందు ఉన్న వేప చెట్టు కింద పడుకుని ఉన్నాడు. సూర్యకిరణాలు సువర్ణవర్ణంలో అతని మొహాన్ని తాకుతున్నాయి. చుట్టూ ఉన్న వాతావరణం ఎంతో ప్రశాంతంగా వెలుగుతో నిండి ఉంది. ఇది V40 బ్రైట్ మోడ్ లాంటి అద్భుతమైన దివ్యకాంతి. అంతవరకు తను చూసింది కల కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం అని అతనికి అర్థమైంది. ఆ శిలా విగ్రహం మరేదో కాదు, అతనిలోని పాత అహంకారం చనిపోయిందని చెప్పడానికి ఒక సంకేతం. గర్వం నశించిన చోటే వినయం పుడుతుంది. రాజు వెంటనే లేచి ఎదురుగా ఉన్న శంభయ్య పాదాలకు నమస్కరించాడు. ఒక చక్రవర్తి సామాన్య పేదవాడి కాళ్లపై పడటం చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు. కాని రాజు మనసు ఇప్పుడు నిర్మలమైన ఆకాశంలా ఉంది. శంభయ్య, నాకు కళ్ళు తెరిపించావు. ఈ రాజ్యం నాది కాదు, ప్రజలది. ఈ సంపద నాది కాదు, దైవానిది అని కన్నీళ్లతో పలికాడు. భక్తులారా, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు మనం ఉన్నత స్థితిలో ఉండవచ్చు, కాని అది మన శాశ్వత ఆస్తి కాదు. ధర్మో రక్షతి రక్షితః అంటే మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. మన ధర్మశాస్త్రాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. పూర్వం శుక్లాంబరుడు అనే రాజు ఉండేవాడు. అతను తను చేసిన యజ్ఞయాగాదుల వల్ల స్వర్గానికి వెళ్లారు. కాని అక్కడ కూడా తన గొప్పలు చెప్పుకోవడం వల్ల కిందకు పడిపోవాల్సి వచ్చింది. అప్పుడు అతను ఒక జ్ఞానిని కలిసి తన తప్పు తెలుసుకుని నిరాడంబరంగా జీవించడం వల్ల
మళ్లీ ఉన్నత స్థితిని పొందాడు. అంటే మనిషికి గర్వం అనేది గోతిని తవ్వుతుంది, వినయం అనేది గోపురాన్ని నిర్మిస్తుంది. మీ జీవితంలో కూడా గర్వం వల్ల ఏదైనా కోల్పోయి తర్వాత బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అయితే మీ అనుభవాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ కథలోని క్లైమాక్స్ చూసే ముందు ఒక చిన్న విన్నపం. మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో నీతి కథలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాం. సమాజంలో మంచిని పెంచే ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే కింద కనిపిస్తున్న స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు చిన్నపాటి విరాళం అందించి మాకు అండగా నిలవండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో విలువైనది. విక్రమసేన మహారాజు ఆ రోజే తన కోటకు వెళ్లి ఖజానా తలుపులు తెరిపించాడు. కరువుతో ఉన్న ప్రతి ఒక్కరికి ధాన్యం, ధనం పంపిణీ చేశాడు. శంభయ్యను తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నాడు. ఆ రాజ్యంలో జైళ్లు పాఠశాలలుగా మారాయి. కత్తిపట్టే చేతులు నాగలి పట్టాయి. అహంకారం తగ్గిన చోట ఆనందం వెల్లివిరిసింది. రాజు ఇప్పుడు విలాసాల కోసం కాకుండా సేవ కోసం జీవించడం మొదలుపెట్టాడు. ఆ రాజ్యం మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకుంది. కరువు పోయి వర్షాలు కురిశాయి. భూమి పచ్చదనంతో కళకళలాడింది. శంభయ్య భక్తి, రాజు వినయం కలిసి ఆ రాజ్యాన్ని ఒక స్వర్గధామంగా మార్చాయి. కాలం మారవచ్చు, కాని మనం చేసే మంచి పని ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఎదుటివారిని తక్కువ చేసి చూడటం మానేసి అందరిలోనూ దైవాన్ని చూడటమే అసలైన ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.